కనకధారకు స్వాగతం. ఒక చిన్న విషయం అండి. జనరల్‌గా మనకి ఏదైనా ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే డబ్బులు అనుకున్న దగ్గర రాకపోయినా, వేరే వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసుకునే దానికన్నా, మనకున్న ప్రాబ్లమ్ అమ్మవారితో చెప్తే, దేవుడికి చెప్తే అది క్లియర్ అవుతుంది అని నేను, మా ఆయన, మా ఫ్యామిలీ అంతా నమ్ముతాం. సో, దానికోసం నేను ఒక చిన్న అంటే నాకు తెలిసిన సజెషన్ ఏంటి అంటే, మీరు కొల్హాపూర్‌కెళ్ళండి. అక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. అక్కడికెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఆ చేంజ్ మీరే చూస్తారు. అక్కడికెళ్ళిన తర్వాత గుడి ముందు మీకు అమ్మవారికి సారె ఇస్తారనమాట. చిన్న బుట్టలో అమ్ముతారు. శారీ ఉంటుంది. అంటే మనకి నచ్చినంత 300, 500, 1000 రూపీస్, 1500 అలా. అంటే మన శక్తి కొద్దీ కొన్ని అమ్మవారికి సారిచ్చేసి మీ మనసులో ఉన్న బాధంతా అమ్మవారికి చెప్పుకోండి. కొల్హాపూర్ చాలా బావుంటుంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాక భలే ప్రశాంతంగా ఉంటుందండి. నేనైతే ప్రతి సంవత్సరం వెళ్తాను. ఎప్పుడు మా ఆయన బర్త్‌డే మేము అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే ఈసారి అమ్మకి చిన్న ఆపరేషన్ అయింది కాబట్టి ఈ వారం వెళ్ళలేకపోయాం. వచ్చే ఆదివారం వెళ్దామని అనుకుంటున్నాం. సో, మీ అందరికీ కూడా ఒకసారి చెప్తే బావుంటుంది అని చెప్పేసి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోయినా ప్రశాంతంగా ఉండడానికి కొల్హాపూర్ వెళ్తే చాలా బావుంటుంది. లేదా సరదాగా ఈ సమ్మర్ ఒక్కసారి కొల్హాపూర్ ఎళ్లి రండి. వెదర్ కూడా చాలా బావుంటుంది అక్కడ. ఇంత వేడిగా కూడా ఉండదు. పిల్లలతో వెళ్ళొచ్చు లేదా మనమైనా వెళ్ళి రావచ్చు. చూడండి, ట్రై చేయండి. చలో మరి చూస్తూ ఉండండి కనకధార. బాయ్.